భక్తిహీనత తొలగిపోతుంది, నామకార్థత నశించిపోతుంది, బయలుదేరిన తనము బయటికి వెళ్ళిపోతుంది, దేవునికి భయపడే మనుషులుగా మారుతారు. ఎప్పుడో తెలుసా? ప్రవాహము ప్రవహించినప్పుడు మాత్రమే. జాగ్రత్తగా చూడగలిగితే సిద్ధిములో ఇలాంటి మన మీద, తుమ్మ చెట్లు వంటి మన మీద బలహీనతలు కదా, ఎన్నిక లేని వారు కదా, నిరుపయోగమైన వారు కదా, ఇలాంటి మనపైకి ఎప్పుడైతే ఈ వాక్యం అనే ప్రవాహము ప్రవహిస్తుందో ప్రజలు బలార్జులుగా, శక్తివంతులుగా, ఆత్మపూర్ణులుగా, దేవుని రాకడ కొరకే సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా అప్పుడే మారుతారు. వాక్యం అనే ప్రవాహం నీ మీదకి రాకపోతే, పరలోకం బయలుదేరినటువంటి ఆ వాక్యం అనే వాగ్దానం అనే ప్రవాహము, ఆ వాక్యం అనే నీరు నీ మీదకు ప్రవహించకపోతే, నీ మీదకు పారకపోతే, నువ్వు ఎలా ఉన్నావో అలాగే మిగిలిపోతావు. ఎలా ఉన్నావో అలాగే మిగిలిపోతావు. లోకములో, ఆశ్రమ మధ్యలో, తలంపుల మధ్యలో